వన్ వర్డ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వర్డ్. ఎందుకు మీరు తిట్టారు బిగ్ బాస్ ని? ఒక అవకాశం ఇచ్చారు, ఎందుకు తిట్టారు? బిగ్ బాస్ అనేది ఒక మైండ్ గేమ్. మిగతా వాళ్ళు మాట్లాడలేదా? అందరు మాట్లాడారు. మరి వాళ్ళవి పెట్టకుండా మీవే ఎందుకు పెట్టారు? అదే నాకు అర్థమైతలే. నేను డైరెక్ట్ కెమెరాకే చెప్పిన అది పోయి. అలాంటిది 14 మెంబర్స్ డీల్ చేయలేక థర్డ్ వీక్ ఎలా ఎలిమినేట్ అయ్యారు? నేను డీల్ చేయలేక ఎలిమినేట్ కాలేదు. బిగ్ బాస్ అనేది అవసరమా అన్న? అట్లా మాట్లాడితే సొసైటీకి అవసరమా లేదా అనేది. బిగ్ బాస్ అనేది కంటెస్టెంట్స్ కేమ్ యూజ్, సొసైటీకి ఏం యూజ్ అని సింపుల్ గా అడుగుతున్నాను. సింపుల్ గా ఏంటంటే కంటెస్టెంట్స్ కన్నా ఇప్పుడు నేనున్నా వాటిలో బయటపడతాడు. ఎగ్జాక్ట్లీ కంటెస్టెంట్ అనేటోడు వాడు ఒరిజినల్ ఆ ఫేక్ అనేది బయటపడతాడు అన్న. ఒకటి రెండోది వాటికి డబ్బులు కూడా ఇస్తారు. టాప్ 5 ఉన్నారు కదా, ఎవరు ఉంటారు అంత ఉన్న కంటెస్టెంట్స్? ఇప్పుడు ఉన్న వాళ్ళ నేను చూసినంత మట్టుకైతే నిఖిల్, నబీల్. బిగ్ బాస్ ఫేక్ అని నేనంట. వన్ వర్డ్, ఎస్ ఆర్ నో? డెఫినెట్ గా బిగ్ బాస్ ఫేక్ అయితే 8 సీజన్లు, హిందీలో 16 సీజన్లు అయితే రన్ అవ్వవు డెఫినెట్ గా. మణికంఠ పంచాయతీ ఏంటి? మణికంఠ పంచాయతీ వచ్చినాక వాడిని అడగలనా? సో కంటెస్టెంట్స్ గురించి వన్ వర్డ్. యష్మిన్, ఫైర్ బ్రాండ్. నిఖిల్ మంచి గేమర్. అబ్బాయి గురించి? అబ్బాయి నా గురించి నేను పబ్లిక్ చెప్పాలి. మీ ఒపీనియన్. నేను ఇదైతే పబ్లిక్ లో నాకు ఈ ఇమేజ్ ఉంటే బాగుంటది. ఆల్వేస్ అబ్బాయిది ఎంటర్టైనర్ అని నేను యూట్యూబ్ ఛానలే పెట్టుకున్నా ఒకప్పుడు. సో నేను ఎంటర్టైనర్ గానే ఉంటాను. ఓకే. ప్రేరణ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఆదిత్య అన్న వన్ వర్డ్ అంటే ఆదిత్య ఇస్ లైక్ ఎ బిగ్ బ్రదర్. సోనియా మైండ్ గేమర్. బేబక్క ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్. ఓకే. శేఖర్ భాష ఇస్ ఎన్ ఎంటర్టైనర్. కిరాక్ సీత ఇస్ స్ట్రాంగ్ ఉమెన్. మణికంఠ ఇస్ ఎ ప్రాపర్ స్ట్రాటజిక్ మూవర్. పృథ్వీ ఇస్ ఎన్ ఇన్నోసెంట్ బాయ్. అండ్ విష్ణుప్రియ ఇస్ ఎన్ ఎంటర్టైనర్. మళ్ళీ నైనిక ఇస్ ఎ కిడ్. కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ స్ట్రెంథెన్ చేస్తారా? పోయి వచ్చిన తర్వాత స్ట్రెంథెన్ అవుతారా వాళ్ళు? స్ట్రెంథెన్ అవుతారా లేదా పక్కన పెడితే బిగ్ బాస్ కి ట్రావెల్ అవుతా ఉంటే వాళ్ళకి జర్నీ అయితే ఉంటుంది.